స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనం చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా మనం గమనించినట్లయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన మాట మనం చూస్తుంటున్నాం. రక్తస్రావం రోగము గల మరి ఆ స్త్రీ స్వస్థత నొందుట మనం చూస్తుంటున్నాం. ఎప్పటి నుంచి? ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఎన్నో మరి ఆమె మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది. ఆమెకున్న పరిస్థితిని చూచి అక్కడ గమనించినట్లయితే 19వ వచనంలో యేసు లేచి అతని వెంట వెళ్ళాడు, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ అని చెప్పి చూస్తుంటాం. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన ఎరిగి
భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు అతనితో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ కూడా గమనిస్తే ఆమె ఎన్నో తిప్పలు పడింది, ఎంతో వ్యయం చేసుకుంది, ఎంతో సంకటము. ఆ రక్తస్రావము, ఆ రోగము నుండి తప్పించబడాలి అంటే ఆమె ఎన్నో తిప్పలు పడి ఎన్నో ఇబ్బందులు పడింది. కానీ అదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు అని నమ్మి విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుంది. ఎంత గొప్ప విశ్వాసం! నీ విశ్వాసము నిన్ను బాగుపరిచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అని చెప్పి చూస్తుంటాను. విశ్వాసముతో ఆమె విశ్వాసముతో వచ్చింది, విశ్వాసముతో బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుంది, ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడినట్లుగా చూస్తాం. ఒక్కొక్కసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆ జబ్బు నయం కాని జబ్బులు ఉన్నాయి. అయితే కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు స్వస్థతను, నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. రక్తస్రావము గల వారు ఎక్కడ ఉన్నా, ఏది ముట్టుకున్నా అది అపవిత్రం. లేవియాకాండం 15వ అధ్యాయం 25-27 చూస్తాం. అయితే ఈమె 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన అనేక వైద్యుల చేత తమకు కలిగినదంతా వ్యయము చేసుకుంది, ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను అని 25-26 మనం చూస్తాం. మన ప్రభువు సంకటములను కుదుర్చువాడు. కీర్తనలు 103వ కీర్తన ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తుంటున్నాం. లూకాసు సువార్త 103వ కీర్తనలు 103వ కీర్తన మరి 3వ వచనంలో చూస్తే, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అని చెప్పి చూస్తుంటాం. ఆయన సంకటములను కుదుర్చువాడు, అందుని బట్టి మనం స్తుతించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆమె యేసుని గూర్చి విన్నది. ఎవరిని గురించి విన్నది? యేసుని గురించి విన్నది. ఆయన నెమ్మది ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, రక్షించే నాథుడు ఈ లోకంలో లేడు. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, కానీ నాకు స్వస్థత కలగలేదు, నాకు నెమ్మది కలగలేదు, నాకు ఆరోగ్యం కలగలేదు. అదిగో విన్నది యేసు అని. యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన ఎడల బాగుపడదనుకుని ఆ జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమె బాగుపడినట్లుగా చూస్తుంటున్నాం. ఆమె యేసుని గురించి విని వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అనేక మంది వైద్యుల చేత మరి స్వస్థత కుదరని స్థితిలో యేసు వస్త్రము ముట్టిన బాగుపడుతునుకొని చూస్తుంటాం. 34లో ఆమె విశ్వాసము యొక్క గొప్ప విశ్వాసము చూస్తుంటాం. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో, యేసు స్వస్థపరుస్తాడని వచ్చింది. ఈనాడు అనేక మంది కూడా ఆయన స్వస్థపరుస్తాడని వస్తున్నారు తప్ప
హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేస్తాడని మనం తెలుసుకోలేకపోతున్నాం. హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు, శరీరానికి ఉన్నటువంటి ఆ అనారోగ్యమును కూడా తీసివేస్తాడు, నెమ్మది ఇస్తాడు, భద్రపరుస్తాడు. ఆమె కేవలము విశ్వాసముతో గొప్ప విశ్వాసము చూపించింది. ఆమె బహిరంగంగా వచ్చుటకు ఎవరు ఇష్టపడరు, కానీ ఆమె భయపడి ఆగిపోలేదు, కానీ ధైర్యముతో ముందుకు వచ్చింది. ప్రభు ఎదుగు వచ్చింది. ప్రజలను చూచి భయపడకూడదు. సమస్త కొరతలు తీర్చేవాడు ప్రభు, సమస్తమును ఆరోగ్యమును ఇచ్చేవాడు దేవుడు. హృదయంలో పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు దేవుడు, కానీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వింటాడు దేవుడు. అయ్యా, నా పరిస్థితి ఇదేని తెలుసుకున్నది. అయ్యా, నీ దగ్గరికి వస్తే నేను బాగుపడతాను అనుకున్నది. నీ వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకున్నది. వచ్చింది, ముట్టింది, బాగుపడింది. ఆమె జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. సమూహం వైపు ఆమె చూడలేదు, యేసు ప్రభు వైపుకే చూచింది. ఆ జనము వైపుకు చూడలేదు, ఆ జనసమూహం వైపుకు చూడలేదు. అయితే ఎవరి వైపుకు చూసింది? యేసు వైపుకే చూసింది. ఉదయకాల వేళలో నువ్వు ఎవరి వైపుకు చూస్తున్నావు? యేసు వైపుకు చూస్తే రక్షణ, యేసు వైపుకు చూస్తే నీకు విడుదల, యేసు వైపుకు చూస్తే నీకు మారు మనసు. యేసువును ఆశ్రయిస్తే నీకు నిత్య రక్షణ, యుగాయుగములు సదాకాలము ఆయనతో కూడా ఉండే ఆ భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు, ఇస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ప్రభు వైపుకు చూసింది, వెంటనే ఆమె రక్తధార కట్టబడింది కనుక తన శరీరములోని బాధ నివారణ అయిపోయింది. అయితే అక్కడ గమనించినట్లయితే మన గురి ఆమె స్వస్థ పొందింది, తెలుసుకుంది. కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మన గురి ప్రభు వైపుకు చూస్తూ విశ్వాసములో, రక్షణకులో ముందుకు సాగుతూ, అదిగో నా దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడు, నా కొరకై ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మరలా 3వ దినమున లేచాడు, ఆరోహణమైపోయాడు. తల్లితో కూడా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. తిరిగి రానయ్యున్నాడు. అట్టి శుభప్రదమైన నిరీక్షణ నీకు నాకు అనుగ్రహించాడు. పాపరోగానికి మందు ఉంది, శరీర రోగానికి మందు ఉంది. అయితే కేవలము ఆవగింజంత విశ్వాసం ఆయన యందు ఉంచినట్లయితే నీకు స్వస్థత, నెమ్మది, ఆరోగ్యము, భద్రత. అందుకే కదా ఆనాడు ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ కూడా విడుదల, విమోచన, స్వస్థత, నెమ్మది, బాగుపడ్డారు. ఇదిగో ఈ స్త్రీ కూడా రక్తస్రావ రోగముతో 12 ఏళ్ల నుండి ఆమె బాధపడుతూ ఉంటుండగా ఆమెను బాగుపరిచాడు. ఆ సమాజము వైపుకు చూడలేదు. అయితే ఆమె ఎవరి వైపుకు చూసింది? ప్రభువు వైపుకు చూసింది. ఉదయకాల వేళలో నీవు కూడా ప్రభువు వైపుకు చూస్తే రక్షణ, విడుదల, విమోచన, అట్టి కృప నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీని బాగు చేసిన దేవుడు, ఆమె నువ్వు యేసు అని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నీ వస్త్రపు చెంగు ముడితే బాగుపడుతున్ననుకున్నది, ముట్టింది, బాగుపడింది. కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, నెమ్మదిగా ఉండని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా గురి కూడా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని నీ
నీ వైపుకు చూస్తూ ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి. ఆమెన్.